తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటానని స్పష్టం చేశారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎవరితోనూ సమావేశం కాలేదన్నారు. వేసవికాలం రాకుండానే ఎన్నికలు జరగడం అభ్యర్థులకి మంచిదని చెబుతున్న లగడపాటి రాజగోపాల్తో మా ప్రతినిధి రాజేంద్ర ఫేస్ టు ఫేస్. 2014 రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండి అయితే రానున్న 2019 ఎన్నికలకు సంబంధించి లగడపాటి మళ్ళీ రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారని కూడా పెద్ద ఎత్తుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మొత్తంగా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 2014 రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు, అయితే ఇప్పుడు మళ్ళీ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. రాజకీయ అరంగేట్రం చేయట్లేదు, అలాగే ప్రత్యక్ష రాజకీయాలకు రావట్లేదు, ఎక్కడా పోటీ కూడా చేయట్లేదు. అది చాలా స్పష్టం. ఏదైనా మీడియా కథనాలు వస్తే దాంట్లో వాస్తవం లేదు. అయితే ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి లగడపాటి పెద్ద ఎత్తుగా చర్చలు జరుపుతున్నారని కూడా వార్తలు ఉన్నాయి. ఏ పార్టీతో చర్చలు జరపట్లేదు. సీట్ల సర్దుబాటు విషయాలు కానీ సీట్ల కేటాయింపుల విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకున్న వ్యక్తిగత సంబంధం వల్ల అనేక పార్టీ నాయకులు, అభ్యర్థులు నాతో తరచూ మాట్లాడుతుంటారు, కలుస్తుంటారు. వాళ్ళ సూచనలు సలహాలు అడిగితే నాకున్న ఇది ఆ లోకల్ నాలెడ్జ్ బట్టి, లేకపోతే నాకున్న యొక్క తెలిసిన అంశాలను బట్టి వాళ్ళకి చెప్తుంటాను. అంతకుమించి నేను ఏ పార్టీకి కానీ ఏ పార్టీ ఒక రాజకీయాల్లో కూడా తలదూర్చట్లేదు. నాకు సంబంధం విషయం కాదు. అది వంగవీటి రాధా విషయానికి సంబంధించి చంద్రబాబుతో భేటీ ఏర్పరిచారు లగడపాటి, పొత్తు కుదురుస్తున్నారు రాధాకి చంద్రబాబుకి మధ్య అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాధా రాజకీయాల్లో ఉన్నాడు. సో రాజకీయంలో నేను ఉన్న రాజకీయంలో లేకపోయినా రాజకీయంలో ఉన్నాడు. ఆయన కొత్తగా నాతో పాటు ఎమ్మెల్యే అయినా, నేను ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు ఎమ్మెల్యే అయినా, ఆ తర్వాత అతను కొన్ని పార్టీలో మారాడు. తర్వాత నాకు అతనికి రాజకీయంగా ఎడబాటు కూడా ఉన్నది. అలాగే రకరకాల పార్టీలో ఉన్నాం. అతను రాజకీయాలు తప్పుకున్నాను. సో రాధా రాజకీయాలు కంటిన్యూ అవుతున్నాడు. అలాగే ఇప్పుడు రాధా ఏదైనా పార్టీ మారాలంటే అదే ఆయన వ్యక్తిగత అంశం. నాకున్న అనుబంధంతో ఎప్పుడు నాకు ఫోన్లో మాట్లాడినా, కలిసినా, ఏమైనా సూచన సలహాలు ఇస్తూనే ఉంటాను. ఆ తర్వాత ఏం నిర్ణయించాలనేది అతని ఇష్టం. ఇలా రాధానే కాదు, ఇలాగ అనేక మంది కూడా కలుస్తుంటాను. నన్ను కలిసినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు నాకున్న నాలెడ్జ్తో వాళ్ళకి చెప్తుంటాను. ఎన్నికలు చూస్తే ఒక నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే రానున్న ఎన్నికలు పార్టీలకు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇది చాలా హోరాహోరీ పోటీ ఉంటుంది. ఎందుకంటే రీజనల్ పార్టీసు, సో ప్రచార లిస్టులకు కానీ, క్యాండిడేట్ సెలక్షన్లో వడపోత కానీ, ఇలా క్యాండిడేట్ బలాబలాల పరిశీలనలో కానీ, ఇవన్నీ చాలా లోతుగా అధ్యయనం చేసి డిసైడ్ చేస్తారు. కాబట్టి నేషనల్ పార్టీస్ కంటే కూడా రీజనల్ పార్టీస్ మధ్యన యొక్క పోటీ చాలా ఇంటెన్స్గా ఉంటుంది, చాలా హోరాహోరీగా ఉంటుంది, ఉధృతంగా ఉంటుంది. సో ఈ నెల రోజులు అదృష్టం ఏంటంటే నెల రోజులు అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్లో వచ్చింది కాబట్టి వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. ఎండలు ఇంకా పెరగకముందే ఎన్నికల ప్రక్రియ, మొత్తం క్యాంపెయిన్ ప్రక్రియ, ఓటింగ్ అంతా కూడా అయిపోతుంది. కాబట్టి నిజంగా చెప్పాలంటే అభ్యర్థులంతా కూడా చాలా అదృష్టవంతులు. లగడపాటి అంటే ఆంధ్ర ఆక్టోపస్ అంటూ ఒక బ్రాండ్ ఉంది. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఆధిక్యం ఉండబోతుంది? నేను గతంలో కూడా చెప్పాను, ఈసారి మటుకు ఎన్నికల తర్వాత మాత్రమే ఫలితాలు చెప్తాను. ఇరు రాష్ట్రాలు, ఆంధ్ర తెలంగాణలో అటు పార్లమెంటుకి లేకపోతే రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన ఫలితాలు, మా సంస్థ చేసిన పరిశీలన, ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత మాత్రం చెప్తాం. ముందు చెప్పే అవకాశం లేదు, చెప్పడం కూడా జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా ఏ పార్టీకి మీరు మద్దతుగా ఉంటారు? సరే, ఏ పార్టీయా, ఏ ప్రభుత్వమా, ఏ నాయకుడు అన్నది ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. అలా నాకు కూడా ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా నాకు కూడా ఒక అవగాహన ఉంది. అలాగే నాకు కూడా ఒక ప్రత్యేకంగా నాకు కూడా ఒక అభిప్రాయం ఉంది. ఇవన్నీ కూడా త్వరలో మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ ఫేజ్లోనే ఎన్నికలు రావడం అభ్యర్థులు కూడా కాస్త ఉపశమనంగా ఉంటుంది. అదేవిధంగా తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఇంకా నేను ఏ రాజకీయ పార్టీలోని జాయిన్ అవ్వలేదని కూడా లగడపాటి రాజగోపాల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేంద్ర, 99 టీవీ విజయవాడ నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.